హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న ఒక హెల్దీ అయిన లడ్డు ఎలా చేయాలో చూద్దామండి. ఇది పిల్లలకి పెద్దలకి ఎవరికైనా సరే చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండి. తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో లడ్డు చేసి మీ పిల్లలకి డైలీ ఇవ్వండి. 1 మంత్ ఈ విధంగా చేశారు అంటే రిజల్ట్ మీకే తెలుస్తుంది. అయితే ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 5 కప్పుల నువ్వులను తీసుకోవాలి. ఈ నువ్వులు మాకు ఇంటి దగ్గర పండినవండి, అందుకని నువ్వులు పొట్టు పైన కొద్దిగా ఉంది. మామూలుగా అయితే నువ్వులు బాగా పొట్టు తీసేసి అమ్ముతారు కదా, అలా కాకుండా ఈ విధంగా అక్కడక్కడ కొద్దిగా పొట్టున్న నువ్వులు తీసుకుంటే హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఏవైనా సరే మనం పల్లీలు కానీ మినపప్పు కానీ ఏవైనా తీసుకున్నప్పుడు బాగా పొట్టు తీసేస్తాం కదా, అలా కంటే కూడా కొద్దిగా పొట్టు ఉంచుకొని తినడమే హెల్త్కి చాలా మంచిదండి. కాబట్టి ఈ విధంగా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి. ఇలా వేసుకున్న నువ్వుల్ని లో ఫ్లేమ్లో చూసారు కదా, ఈ విధంగా మంచి కలర్ వచ్చిన వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలను కూడా చక్కగా లో ఫ్లేమ్లో లోపలి వరకు ఫ్రై అయిన వరకు వేయించుకోవాలి. అలాగే ఈ లడ్డూలు మంచి ఫ్లేవర్ రావడం కోసం ఒక 2 ఇలాచీ కూడా వేసుకొని వేయించుకోవాలి. చూసారు కదండి, పల్లీలు కూడా ఈ విధంగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు 3/4 కప్పు అవిసె గింజలండి, ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా, వాటిని తీసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి, ఎందుకంటే ఇవి తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి. చూసారు కదా, ఈ అవిసెలు నువ్వులలాగే ఈ విధంగా చిటపటలాడిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు అలాగే బాదం పప్పు కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు ఓట్స్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూసారు కదండి, ఇందులో మనం వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి మామూలుగా తినమంటే తినరు కదా, ఈ విధంగా లడ్డూ రూపంలో చేసి పెట్టండి, వాళ్ళు ఖచ్చితంగా తింటారు. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కడాయిలోకి ఒక 3 స్పూన్ల గసగసాలను వేసుకొని వేయించుకోవాలి. గసగసాలు ఆ వేడికే ఫ్రై అయిపోతాయండి. చూసారు కదా, ఆ వేడి వల్లనే ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతాయి. ఇలా అయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి 1 కప్పు పల్లీలు, 3/4 కప్పు అవిసె గింజలు, 1 కప్పు ఓట్స్, ఫస్ట్ ఈ 3 కూడా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా పొడిలాగా చేసుకున్న తర్వాత దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న ఒక 1/2 పార్ట్ వరకు నువ్వులను తీసుకోవాలి. అంటే మనం 5 కప్స్ వేయించుకున్నాం కాబట్టి 2.5 కప్స్ నువ్వులను తీసుకోవాలి. అలాగే దీనిలోకి 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బెల్లం వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయిన వరకు కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వుల మిశ్రమాన్ని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల పొడిలోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత మిగిలి ఉన్న 2.5 కప్స్ నువ్వులు ఉన్నాయి కదా, వాటిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అలాగే మనం వేయించుకున్న ఇలాచి 1 కప్పు బెల్లము వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వుల పొడిని కూడా మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలాగే బాదం పప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి వేయించుకున్న గసగసాలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా జీడిపప్పు బాదం పప్పు లాస్ట్లో వేయడం వల్ల మనం లడ్డూలు తిన్నప్పుడు అక్కడక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా లడ్డూల్లాగా కట్టుకోవాలి. అంతే అండి, దీనిలోకి నెయ్యి కానీ పాలు కానీ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వుల నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, చక్కగా దానివల్లనే మనకి లడ్డు బైండ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా రెడీ అయిన లడ్డూని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మనం రెడీ చేసుకున్న పిండి మొత్తాన్ని కూడా లడ్డూలుగా కట్టుకోవాలి. అంతే అండి, కాల్షియము, ఐరను, ప్రోటీన్సు, ఫైబర్సు, మెగ్నీషియము, మాంగనీసు, వైటమిన్సు ఒక్కటి కాదండి, దీనివల్ల ఉపయోగాలు చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి.
కాబట్టి మీరు డైలీ తీసుకునే డైట్‌లో ఈ లడ్డూని కూడా చేర్చేసేయండి. చాలా అంటే చాలా మంచి హెల్తీ రెసిపీ అని చెప్పుకోవచ్చండి. నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.